ఖమ్మం జిల్లా సొత్తపల్లి నియోజకవర్గంలోని సాయిబాబా అన్ని దేవాలయాలలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబలి మండలం వియ్యంబంజర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజసాయిబాబా మందిరంలో ఈ రోజు గురు పూర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. సాయి పారాయణం పఠించారు. మధ్యాహ్నం మహానదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు ఆలయ నిర్వాహకులు నర్సారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. గురువులకు గురువు సద్గురు శ్రీ సాయినాథుని గురు పౌర్ణమి సందర్భంగా గురువులను వారి యొక్క పూజలు చేసుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. గురువుల ఆశీర్వాదంలో తీసుకుంటే మనకి అన్ని విధాల కలిసి వస్తుందని, ఆ దేవుని ఆశీస్సులు కూడా మనకు ఉంటాయని ముందుగా ఈ గురు పౌర్ణమి రోజు గురువులకు సద్గురు అయిన శ్రీ సాయినాథునికి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా అందరూ దాతల సహాయ సహకారాలతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మహా అన్నదాన కార్యక్రమానికి ఆడవారికి మగవారికి వేరువేరు షెడ్లలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా 5 టీచర్లను, ఒక వెటర్నరీ డాక్టర్ గారిని, మరొక టీచర్ గారిని కూడా గురు పౌర్ణమి సందర్భంగా గురువుని సంప్రదించి గురువుని గౌరవించుకోవడం మన విధిగా భావించి వారికి కూడా ఈ రాజసాయి మందిర ఆవరణలో వారికి సత్కరించి వారికి తగిన విధాలుగా సన్మానం చేసుకొని వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. గురు పౌర్ణమి రోజున గురువు యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మన వెంట ఉంటాయని ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించాం. అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇప్పటికీ 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ శారీరకంగా, ఆర్థికంగా, వస్తు రూపాయన మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 20 సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఈ సువర్ణ అవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఎల్లవేళలా ఈ ఆర్థిక సహాయం, శారీరక సహాయం, వస్తు సహాయం విశేషంగా భగవంతుని ఉండాలని మనసారా మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరామ్, జై శ్రీరామ్.